75 మంది కన్జ్యూమర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తే నాకు 80% రిజల్ట్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం 95% టార్గెట్ పెట్టి కన్జ్యూమర్స్ సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి సమాజంలో వాళ్ళకి తిరిగి ప్రవేశపెట్టాలని ఒక టార్గెట్తో ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అంతేకాకుండా నిజామాబాద్ పోలీసు సమన్వయంతో సహకారంతో ఈగిల్ ఫోర్స్ నిజామాబాద్ వాళ్ళు డిఎస్పీ సోమనాథన్ మరియు ఇన్స్పెక్టర్ ఎస్ఐల ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇందులో ఇక్కడ వీళ్ళు కనుక్కునే ఏంటంటే వీళ్ళు తిరగబట్టి 10 కమర్షియల్ క్వాంటిటీ కేసెస్ కట్టడం జరిగింది. దీనిలో 8 కేసులు ఆల్కహాల్కు సంబంధించింది. అంతేకాకుండా 24వ సంవత్సరంలో భారీగా 864 కిలోల గాంజాను దాదాపు 4.5 కోట్ల వరకు గాంజాను పట్టుకోవడం జరిగింది. తర్వాత చుక్కల్ కామారెడ్డిలో 21 కిలోల గాంజా. ఇలా వీటితో పాటుగా ఆంధ్రాలో 5 కిలోల 206 గ్రాములు సుమారు మొత్తం విలువ 52 లక్షల పైన ఇటువంటివి పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళకు రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిజామాబాద్ పోలీసు సిపి గారు సాహిత్య సార్గా మంచి కోఆపరేషన్ ఉండడం మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కేసుల నమోదు విషయంలో కానీ వాటిని మానిటర్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేట్ చేయడం ఇటువంటి వాటిలో చాలా చక్కని సహకారం లభిస్తుంది. పూర్తిగా ఈ డ్రగ్స్ విషయంలో నిజామాబాద్ను డ్రగ్ ఫ్రీ నిజామాబాద్గా చేయాలనే లక్ష్యంతో ఈగిల్ ఫోర్స్ పనిచేస్తుంది. కొంతమందికి కొంతమందిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఉదాహరణకు మునావర్ అలీ, షేక్ అలీమా, గంధం శ్రీనివాస్ గౌడ్, మల్లెపూల లక్ష్మణ్ గౌడ్ ఇటువంటి వాళ్ళు కొంతమంది అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మునావర్ అలీ, షేక్ అలీమా, తర్వాత ఫసీ ఇటువంటి వ్యక్తులు వాళ్ళు నిజామాబాద్లో ఉంటూ బయట జిల్లాల్లో నేరాలు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీస్ అన్నీ తయారు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎవరెవరిని కలుస్తారు, ఎవరెవరికి అమ్ముతారు, ఎక్కడి నుండి నాందేడ్ లాంటి పరిసర ప్రాంత నాసిక్ నుండి డ్రగ్స్ ఎలా తీసుకొస్తారు అనేది అంతా సమగ్రమైన సమాచారం సేకరించి ఆయా జిల్లాలకు మేము సమన్వయం చేయడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని పంపించి వాళ్ళ మీద PNDPS కేసులు కూడా నమోదు చేసి, అంటే మనకు ఇంతకుముందు పీడీ యాక్ట్ అందుకు దీనిలో 2 సంవత్సరాల వరకు వాళ్ళను జైల్లో ఉంచగలరు. అటువంటి కేసులు నమోదు చేయడానికి కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే దీనిలో ఈ సందర్భంగా నేను మన వీళ్ళను సోమనాథం గారిని అడగడం జరిగింది. ఇక్కడ మీడియా పరిస్థితి ఏంటి అంటే ఆయననే పర్సనల్ చెప్తున్నారు, సార్ మన మీడియా చాలా ఫ్రెండ్లీగా ఉంది, మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా చక్కటి సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 492 అవగాహన కార్యక్రమాల్లో ప్రతి దానిలో మీడియా సపోర్ట్ చక్కగా ఉందని చెప్తున్నారు. దీనిలో కేవలం 192 అవగాహన కార్యక్రమాలు అల్ట్రాజోల్ కల్తీకరణ మీద నిర్వహిస్తున్నారు. కల్తీకరణ సమస్య మీ అందరికీ తెలుసు. దాని మీద కూడా అవగాహన పెంచుతా క్రమంగా కల్తీకరణను పూర్తిగా నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో అయితే ఇంతటి చక్కటి రిజల్ట్స్ అన్నీ మనకు సమాచారం ఇచ్చే వ్యక్తుల ద్వారా కానీ మాకు సహకరించే వ్యక్తుల ద్వారా కానీ మేము సాధ్యం చేస్తున్నాం. ఇటు లోకల్ పోలీసు, ఎక్సైజ్ పోలీసు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, మా ఏజెన్సీస్ ఏవైతే స్పెషలైజ్డ్ టీమ్స్ ఉన్నాయో అవి వాటి ద్వారా సమాచారాన్ని విశ్లేషించుకొని రైడ్స్ కండక్ట్ చేసి పట్టుకోవడం. ఇంతేకాకుండా ఈ వివిధ నేరాలలో పాల్గొన్న వారి యొక్క బిహేవియర్ మీద కూడా, అంటే వారి ప్రవర్తన మీద కూడా మేము ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వాళ్ళ యొక్క ఈ చెడు ప్రవర్తనను కంట్రోల్ చేసడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో మాకు ప్రజల నుండి కానీ మీడియా నుండి కానీ మేము సహకారం కోరుకునేది ఏంటంటే మాకు 1908 నంబర్ ఉంది. దాని ద్వారా మీరు మాకు సమాచారాన్ని ఇవ్వండి, చాలా గోప్యంగా పెడుతున్నాం. ఒకవేళ లేదు మాకు 1908 చేయడం ఇష్టం లేదనుకుంటే 871267 8712671111 ఈ నంబర్కైనా చేయవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా మీరు ఈగిల్ ఫోర్స్ అని ఆన్లైన్లో వెబ్సైట్ దొరుకుతుంది, దాని ద్వారా కూడా సమాచారాన్ని లేదు లెటర్ల ద్వారా కూడా మాకు సమాచారాన్ని ఇవ్వచ్చు. కాబట్టి డ్రగ్స్ సమస్య అనేది మనం పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఒక డ్రగ్ తీసుకున్న వ్యక్తి అతను చెడిపోకుండా అతని ఫ్రెండ్స్ను పీర్స్ను
అతని కాలేజీని కూడా విధ్వంసం చేయలేదు. అతని బంధువర్గాలను మిత్ర బృందాన్ని అందరూ కూడా దెబ్బతీయరు. అతను అలవాటైతే దీన్ని తప్పుకోవడానికి దాదాపు కనీసం నెల నుండి 3 నెలల వరకు సమయం పడుతుంది. అంటే ఈ అలవాటు నుండి బయటకు రావాలి. దాని మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంది, ప్రత్యేకమైన నిఘా అవసరం ఉంది, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అవసరం ఉంది, కౌన్సిలింగ్ అవసరం ఉంది. గవర్నమెంట్ చాలా వెచ్చిస్తుంది, ఖర్చు చేస్తుంది. ఈ డీ అడిక్షన్ సెంటర్లను డాక్టర్స్ను ట్రైనింగ్ చేయడం, సైకియాట్రిస్ట్ను తయారు చేసి వాళ్ళందరినీ వినియోగించడం, మా అందరికీ ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇదంతా గవర్నమెంట్ కష్టపడుతుంది. కాబట్టి మీ నుండి సహాయ సహకారం కావాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది. రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చాలాసార్లు చెప్పారు, డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయలేదు. మా డైరెక్టర్ గారు కూడా అదే కంకణం కట్టుకుని మేమందరికీ బోధ చేస్తా, మోటివేట్ చేస్తా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మేము ఇంకా మంచి పని చేస్తున్నాం నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరి తరఫున కూడా మేము నిజామాబాద్ RNCCని అప్రిషియేట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం లోకల్ పోలీస్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు, లోకల్ మీడియా, లోకల్ ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఈ మద్దతు ఇంకా పెరిగి పూర్తిగా నిజామాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ రహిత నిజామాబాద్గా తయారు చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అది మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా, అది సాధ్యం చేసుకుంటామనే ఆశతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.